కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రేమ, లవ్. పేతురు, నన్ను ప్రేమించుచు ఉన్నావా? పీటర్, డూ యు లవ్ మీ? యేసుక్రీస్తు ప్రభువును కొన్నటువంటి 12 మంది శిష్యుల్లో పేతురు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వానిగా ఉన్నాడు. గలిలయ సరస్సు ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువు సంచరిస్తూ ఉన్న సమయంలో మత్స్యకారుడైనటువంటి అంద్రేను చూచారు. అంద్రేను యేసయ్య కనుగొని, అంద్రేయ, నన్ను వెంబడించుము అని పిలిచారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలో శక్తి ఉన్నది, ప్రభావం ఉన్నది. ఆయన మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడు. ఎందు నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడు అని అంటున్నామంటే, దేవుని వాక్యము మనకు ఇట్లా బోధిస్తున్నది. ఆదియందు వాక్యం ఉండెను. ప్రారంభంలో ఉన్నది ఏమిటి అంటే వాక్యము. వాక్యం అంటే దేవుని మాట. దేవుడు లేకుండా దేవుని మాట ఉంటుందా? ఉండదు కదా. దేవుడి మాట వేరా? కాదు కదా. దేవుని మాట రెండు ఒకటే. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఇన్ ద బిగినింగ్ there was Word, and the Word was with God, and the Word was God, and that Word that was from the beginning took the form of flesh and blood and made dwelling amidst us in the form of Jesus Christ. That is why Jesus Christ is God in flesh and blood. Jesus Christ is God with man. God in the form of man, God dwelling with man is Jesus Christ. We may be deceived by trusting anything, by believing anything, but not by trusting Jesus Christ, but not by believing Jesus Christ. Because God is truth. God will not lie. God will never tell lie. So those that trust in Jesus Christ will never be put to shame. They will dwell in safety throughout their earthly journey, and once they complete the earthly journey, they will dwell in safety, in peace, in joy, in abundance, in glory, wearing immortality. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందమే
సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందమే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావులే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావులే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందమే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించలే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించలే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందమే. యేసుక్రీస్తు ప్రభు మానవులకు ఈయనై ఉన్నటువంటి మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవే కావు. భూలోకంలో మానవులకి ఏమైనా తక్కువ శ్రమ ఉందా చెప్పండి? చిన్న బిడ్డల దగ్గర నుంచి, యవనస్తుల దగ్గర నుంచి, పెద్దవారి దగ్గర నుంచి, నడివయస్కుల దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర వరకు మానవుల్ని మనం పరిశీలించినట్లయితే అనేకమైనటువంటి కష్టాల్లో ఉన్నారు కదా మానవులు, శ్రమల్లో ఉన్నారు కదా, ఇబ్బందుల్లో ఉన్నారు కదా. దేవుని వాక్యం ఏమని చెప్తున్నది? మన ఎదుట ప్రత్యక్షము కానైనటువంటి మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. యేసుక్రీస్తు ప్రభు జీవితం అన్ని విషయాల్లో కూడా మానవులకి చక్కని త్రోవగా ఉన్నది. మార్గాన్ని చూపించి నడిపించే మార్గంగా యేసుక్రీస్తు ప్రభు జీవితం ఉన్నది. యేసే చూడండి, తక్కువ శ్రమల గుండా వెళ్ళారా? యేసుక్రీస్తు ప్రభు వెళ్ళనటువంటి కష్టము, అనుభవించినటువంటి శ్రమ ఉందా? అయినప్పటికీ కూడా తన ఎదుట ఉంచబడినటువంటి ఆ మహిమ నిమిత్తమో, తన ఎదుట ఉంచబడినటువంటి ఆ ఘనత నిమిత్తమో సిలువను, అవమానాన్ని, మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు సహించారు. మరణమయ్యేంత వరకు మరణమగునంతగా యేసయ్య తండ్రికి విధేయత చూపించారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి మనం అందరం నేర్చుకోవాల్సింది ఏమిటి? ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం మన ఎదుట ప్రత్యక్షము కానైనటువంటి
శాశ్వతమైనటువంటి జీవితానికి సిద్ధపాటు. చూడండి, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కదా మానవుని యొక్క జీవిత దినాలు భూమి మీద. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయంలో మోషే దేవుని సేవకుడు భక్తుడు ఏమని చెప్తున్నాడు? ప్రభువా, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినా కూడా ఈ జీవిత దినముల యొక్క వైభవం ఏమిటి అంటే ఆయాసమే, దుఃఖమే. ఎంత దుఃఖం, ఎంత కష్టం. చిన్న బిడ్డలకు ఉండే కష్టాలే తక్కువ. స్కూల్కి వెళ్ళేటప్పుడు భారమైనటువంటి పుస్తకాల బరువు, చదువు ఏమన్నా తక్కువ భారమా, తక్కువ కష్టమా? ఎంత భారమైనటువంటి విద్యాభ్యాసం, ఎంత కష్టం చిన్న బిడ్డలకు. పరీక్షలు అప్పుడైతే ఇంకా చెప్పనవసరం లేదు. చాలామంది చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు ఎక్కువ సమయం వెచ్చించి పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారు. కొంతమంది బిడ్డలైతే కాన్సన్ట్రేషన్ చేయలేక, ఏకాగ్రత లేక, శరీరంలో సత్తు లేక, బలహీనత లేక, పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేక, నిరాశకు, నిస్పృహకు గురయ్యి కృంగిపోయే వారిగా ఉన్నారు. నీవే పరిస్థితిలో ఉన్నా సరే, బాలునిగా ఉన్నావా, యవనునిగా ఉన్నావా, నడి వయస్సులో ఉన్నావా, వృద్ధునిగా ఉన్నావా, ఏ వయస్సుకు సంబంధించినటువంటి భారాలు, కష్టాలు, సమస్యలు ఆ వయసులో ఉంటాయి. అన్ని సమస్యలకు యేసుక్రీస్తు దగ్గర పరిష్కారం ఉన్నది. వృద్ధాప్యంలో చూద్దాం. ఎంతమంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులు భార్యను కోల్పోయినటువంటి భర్త కావచ్చు, భర్తను కోల్పోయినటువంటి భార్య కావచ్చు, తాము కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి బిడ్డలు తల్లిదండ్రులు చూపినటువంటి ఆ ప్రేమ, ఆప్యాయత, చేసినటువంటి త్యాగాలు మర్చిపోయి వారిని విడిచిపెట్టేసేవారిగా ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిని కానీ తండ్రిని కానీ నిర్లక్ష్యపరిచేవారిగా ఉన్నారు. ఎంతమంది వృద్ధులు కనీస జీవనోపాధి లేక, ఆహార పానీయాలకి సదుపాయాలు లేక, తలదాచుకొనడానికి గూడు లేక, నిలువ నీడ లేక, చెట్టు కింద కూడా ఉండడానికి అవకాశం లేక నిరాశ్రయాలుగా ఉన్నారు కదా. ఇవన్నీ కూడా వాస్తవమే కదా. ఎంతోమందిని మనం చూస్తున్నాం కదా అనుదినం. ప్రతి సమస్యకు కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గర పరిష్కారం ఉన్నది. ఆ పరిష్కారం ఏమిటి? ప్రేమ. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. నేటి ధ్యానాంశం ఏమిటి? ప్రేమ. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రతి మనుష్యుడు కూడా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఎప్పుడు కలిగి ఉంటాం? ప్రేమకు ఆధారమైనటువంటి యేసుక్రీస్తును మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా తెలుసుకున్నప్పుడు, రక్షకునిగా తెలుసుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో ప్రోక్షింపబడుతుంది. మనం ప్రేమ చేత నింపబడతాం. మనం ఇంకా సిలువకు శత్రువులముగా ఉన్నప్పుడు ఆయనే మొదట మనలను ప్రేమించాను. మనం యేసుక్రీస్తు ప్రభుని మొదట ప్రేమించలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువే మొదట మనల్ని ప్రేమించి మన పాప ప్రాయశ్చిత్తం నిమిత్తము మనల్ని మరణమునకు లోనైనట్టి ఈ దౌర్భాగ్యమైనటువంటి శరీరమును మరణము యొక్క బలము గలవాని చేతిలో నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు? మనలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించి నీ స్థానంలో, నా స్థానంలో యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని రుచి చూచారు కదా, మరణ వేదనను రుచి చూచారు కదా. తన ఎదుట ఉంచబడినటువంటి ఆ అక్షయత, ఆ ఘనత, ఆనందం, ఆ మహిమ ముందు
సిలువలో కలిగినటువంటి తిరస్కారము, తృణీకారము, అవమానము, గాయములు ఇవన్నీ కూడా ఎన్నదగినవి కావు. అందువలన సిలువలో శ్రమలన్నింటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు సహించారు కదా. శ్రమ అనుభవించే మనస్సు మనం ఆయుధంగా ధరించాలి. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే యేసుక్రీస్తును, సిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తును చూసినటువంటి అనుభవం మనకు ఉండాలి. సిలువలో శ్రమానుభవం అనుభవిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి జ్ఞానంలో మనం వృద్ధి చెందాలి. అప్పుడు మనం శ్రమను అనుభవించే మనస్సు ఆయుధంగా ధరించుకుంటాం. యేసయ్యలాగా త్యాగం చేసే వారంగా ఉంటాం. యేసయ్యలాగా ప్రేమ చూపించే వారంగా ఉంటాం. తదుపరి మన మీద ఆధారపడినటువంటి వారందరికీ కూడా చక్కగా ఒక చెట్టు తన నీడను ఉన్నటువంటి వారికి ఎట్లా విశ్రాంతినిస్తుంది, నెమ్మదినిస్తుంది, ఆహ్లాదకరమైనటువంటి జీవవాయువుని ఎట్లా ఇస్తుంది, అట్లా నీడనిచ్చే చెట్టుగా మనం మారిపోతాం. ఫలాలు ఇచ్చే చెట్టుగా మనం మారిపోతాం. ఫలించేడు కొమ్మగా మనం మారిపోతాం. ఎవరికి? మన రక్త సంబంధికులకి, మన కుటుంబీకులకి, మన స్నేహితులకి, మన పొరుగు వారికి. మనలో ఒక్కొక్కరిని కూడా 1000 మందిగా యేసుక్రీస్తు ప్రభు చేస్తారు. వానిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, ఎన్నికలేని వాడు బలమైనటి జనమగును. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమ నీపై ప్రకాశముగా ఉదయించే. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. ఐజయా చాప్టర్ 60 verse 1. లెమ్ము తేజరిల్లము, నీకు వెలుగు వచ్చినది. నీవు ఒక్కనిగా ఉన్నావా? ఒంటరిగా ఉన్నావా? బలహీనునిగా ఉన్నావా? లేమిలో ఉన్నావా? దారిద్ర్యంలో ఉన్నావా? పరాజయంలో ఉన్నావా? నువ్వు యేసుక్రీస్తు ప్రభు తట్టు తిరిగినప్పుడు, యేసయ్యను నీవు రక్షకునిగా అంగీకరించినప్పుడు, కాపురిగా అంగీకరించినప్పుడు, యేసయ్య అడుగుజాడల్లో యేసయ్యను వెంబడించినప్పుడు ఏం జరుగుతుంది? యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా నీకు లభిస్తాయి. యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తారు. నువ్వు ఒక్కనిగా ఉండి యేసుక్రీస్తు ప్రభులోనికి వచ్చినప్పుడు నీవు 1000 మందిగా మారిపోతావు. ఆశ్చర్యంగా ఉంది కదా. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. యాకోబు ఒక్కనిగానే వెళ్ళాడు. తన తల్లిని, తన తండ్రిని విడిచిపెట్టి తన మామ అయినటువంటి లాబాను గృహానికి, పద్దనారాంలో సిరియా దేశంలో ఉన్నటువంటి లాబాను దగ్గరికి, మామగారి దగ్గరికి ఒక్కడిగానే వెళ్ళాడు కదా యాకోబు. త్రోవలో తన తల్లిదండ్రులను విడిచి సహోదరుడైనటువంటి ఏసావు చేత తరమబడుతూ మరణ భయంతో, ప్రాణాపాయంలో, సంకట స్థితిలో ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని, గుప్పెట్లో పెట్టుకుని తన సొంత రక్త సంబంధి అయినటువంటి సహోదరుడి చేత తరమబడుతూ ప్రాణాలు దక్కించుకోవడానికి తన తల్లి యొక్క సహోదరుడైనటువంటి, మేనమామ అయినటువంటి లాబాను గృహానికి, పద్దనారాం అనే ప్రాంతంలో, సిరియా దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి యాకోబు ఎట్లా బయలుదేరాడు? ఒక్కడిగా బయలుదేరాడు. ఒక్కడిగానే ఉండిపోయాడా? లేదే. చూచారా? ఎందుకని? యాకోబు దేవుణ్ణి ప్రేమించాడు. రహస్యం కనుగొన్నారా? యాకోబు ఎట్లా దేవుణ్ణి ప్రేమించాడు, అబ్రహాం ఎట్లా దేవుణ్ణి ప్రేమించాడు, ఇస్సాక్ ఎట్లా దేవుణ్ణి ప్రేమించాడు, పేతురు ఎట్లా దేవుణ్ణి ప్రేమించాడు, పౌలు ఎట్లా దేవుణ్ణి ప్రేమించాడు. అట్లా మొదటిగా మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు మనం అంతకంతకు అభివృద్ధి చెందుతాం, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మనం ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా 1000 మందిగా దేవుడు మనల్ని మారుస్తాడు.
1000 మందికి మనం ఆశీర్వాదంగా దీవెనగా మారిపోతాం. ఇది నా సొంత జీవితానుభవం. నేను యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు అడుగుజాడలో వెళ్ళినప్పుడు అనుదినము నన్ను ఒక దీవెనగా, వింతగా, ఆశ్చర్యంగా అనేకులకు దీవెనగా, నిస్సహాయతలో ఉన్నవారికి, వ్యాధిలో ఉన్నవారికి, లేమిలో ఉన్నవారికి, దారిద్ర్యంలో ఉన్నవారికి, పేదరికంలో ఉన్నటువంటి వారికి, అనారోగ్యంలో ఉన్నటువంటి వారికి నన్ను దీవెనగా, ఆశీర్వాదంగా, సహాయకంగా యేసుక్రీస్తు ప్రభు చేస్తున్నారు. ఎందుని బట్టి? మొదటిగా యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించుటను బట్టి, యేసుక్రీస్తు ప్రభు నామంలో మోకరించి ప్రార్థన చేయటను బట్టి, అవసరతలో ఉన్నవారి కొరకు, లేమిలో ఉన్నవారి కొరకు, పేదరికంలో ఉన్నవారి కొరకు, వ్యాధిలో ఉన్నవారి కొరకు, నిరుద్యోగంలో ఉన్నవారి కొరకు, నిస్సహాయతలో ఉన్నవారి కొరకు, అపవిత్రాత్మల చేత పీడించబడుతున్నటువంటి వారి కొరకు, చెరసాల్లో ఉన్నటువంటి వారి కొరకు, బంధకంలో ఉన్నటువంటి వారి కొరకు యేసు నామంలో మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు యేసేమని ఏం చేస్తారు? 1000 మందికి ఆశీర్వాదంగా ప్రభు మనల్ని చేస్తారు. అదే మనం పేతురు జీవితంలో చూస్తున్నాం కదా. ఎక్కడ ప్రారంభించాం మనం? నేటి ధ్యానాంశము ప్రేమ. ఎక్కడ ప్రారంభించాం? గలిలీ సరస్సు తీరంలో మన ధ్యానం ప్రారంభమైంది. ఎక్కడికి వచ్చేసాం? పద్దనారంకి వచ్చేసాం, సిరియా దేశానికి వచ్చేసాం. చూసారా బైబిల్ గ్రంథం ఎంత ఆశ్చర్యం! కొన్ని వందల సంవత్సరాల్లో సంభవించినటువంటి విషయాలన్నీ క్లుప్తంగా 2-3 వచనాల్లో విమర్శపడతాయి బైబిల్ గ్రంథంలో. అందుకనే బైబిల్ గ్రంథం అంత గొప్ప చారిత్రాత్మక గ్రంథం అయిపోయింది. ప్రపంచ దేశాల్లో పుస్తకాలు ఏమైనా తక్కువనే చెప్పండి? ప్రపంచంలో ఉన్నటువంటి పుస్తకాలన్నింటికంటే అతి ప్రాముఖ్యమైనటువంటి, అతి శ్రేష్టమైనటువంటి, అత్యున్నతమైనటువంటి గ్రంథం ఏమిటి అంటే బైబిల్ గ్రంథం. అంటే క్రైస్తవులు గొప్ప, హిందువులు గొప్ప, ముస్లింలు గొప్ప అని తర్కించుకోమని కాదు, పోటీ పడమని కాదు. తమను తాము తగ్గించుకుని వారు హెచ్చించబడతారు. మేం గొప్ప అంటే మేం గొప్ప, మేం గొప్ప అంటే మేం గొప్ప, ఆలయం గొప్ప అని చెప్పి మసీదుని పడగొట్టేవారు, మసీదు గొప్ప అని ఆలయాన్ని పడగొట్టేవారు, చర్చి గొప్ప అని మసీదును ఆలయాన్ని పడగొట్టేవారు. ఇదా దేవుడు కోరుకునే భక్తి? ఇదా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే? నీ దేహమే దేవుని ఆలయమో, నీ దేవుడు మలచిన మందిరమో, దేహమేరా దేవాలయం. మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగురా? నో యు నాట్ that you are the temple of God and the Spirit of God dwells in you. చూచారా? క్రైస్తవులం మేము గొప్పవారం, యూదులం మేము దేవుని బిడ్డలం, ముస్లింలం మేము గొప్పవారం అని తర్కించుకోమని కాదు కదా చెప్పేది. బైబిల్ గ్రంథం అత్యున్నతమైనటువంటి గ్రంథం అని ఎందుకు చెప్తున్నామంటే దేవుని యొక్క మాటలు, మానవుల్ని సృజించినటువంటి దేవుని యొక్క మాటలు అందులో ఉన్నాయి. మాట్లాడే గ్రంథం. బైబిల్ ఈజ్ ద బుక్ దట్ స్పీక్స్. బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ లైఫ్, లైఫ్ గివింగ్ వర్డ్. మీరు ఎట్టి సమస్యలో ఉన్నా ఉండవచ్చు, ఎట్టి ప్రశ్న కలిగి అయినా ఉండవచ్చు. మీ ప్రశ్నలతో, మీ సమస్యలతో, మీ ఇబ్బందులతో, మీ కష్టాలతో బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు, బైబిల్ తెరిచి మీరు చదువుతున్నప్పుడు స్పష్టంగా దేవుడు మీతో మాట్లాడి మీ హృదయానికి హత్తుకునేలాగా, మీ హృదయానికి నెమ్మది కలిగేలాగా, ఆదరణ కలిగేలాగా, సమాధానం కలిగేలాగా, ఓదార్పు కలిగేలాగా దేవుడు మీతో మాట్లాడబోతే నన్ను అడగండి. ప్రభువా నీ వాక్యసారము కేవలము సత్యము. పరిస్థితి ఏదైనా కావచ్చు, కానీ మీరు బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు మీ పరిస్థితికి చాలినట్టుగా దేవుడు మాట్లాడతాడు. అంటే ఏమిటి? బైబిల్ గ్రంథం జీవము గల గ్రంథం, మాట్లాడే గ్రంథం. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె
గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయో కాటుచున్నవాడని. దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కాటుచున్నవారని, ఇశ్రాయేలీయులను పోగు చేయువారని. దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నీయు పేరులు పెట్టుచున్నవారని. దేవునికి స్తోత్రమో గానము చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. గుర్రముల నరులందలి బలమునానందింపడు, గుర్రముల నరులందలి బలమునానందింపడు. కృపకు ఏడు వారిలో సంతసించువాడని. దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని. కీర్తించుము కొనియాడుము, ఆనందించువాడని. దేవునికి స్తోత్రమో గానము చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. ఎప్పుడు దేవుణ్ణి మనం స్తుతించగలం? ఎప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించగలం? దేవుని పట్ల మనకు ప్రేమ ఉన్నప్పుడే కదా. ఆయన్ను ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేయను. మన మనస్సు అంతా ఎక్కడుంది? ఆస్తి మీద ఉంది. అక్కడ వచ్చింది కదా చిక్కు. సమస్య ఎక్కడొచ్చిందంటే మన మనస్సు ద్రవ్యం మీద ఉన్నది, ధనం మీద ఉన్నది, సుఖభోగాల మీద ఉన్నది, క్షయమైనటువంటి వాటి మీద ఉన్నది, అశాశ్వతమైనటువంటి వాటి మీద ఉన్నది. అందువల్లే కదా విమతాలు, భేదాలు, మత్సరము, అసూయ, ద్వేషము, పగ, శత్రుత్వము, దురాశ. ధనాశ సమస్త కీడులకు కారణమని చక్కగా దేవుని సేవకుడు
దేవుని చేత అపోస్తలుగా పిలువబడినటువంటి పౌలు సమస్తమైనటువంటి సమస్యలకు మూల కారణం ఏమిటి అని చక్కగా చెప్తున్నాడు కదా. ధనాశ సమస్త కీడులకు కారణము. ధనాశ లేని వారు ఎవరండి? అబద్ధం ఆడినవారు ఎవరండి? మంచినీళ్ళు తాగిన వారు ఎవరండి? మంచినీళ్ళు తాగడం ఎంత సహజమైపోయిందో, ఊపిరి పీల్చుకోవడం ఎంత సహజమైపోయిందో, అబద్ధాలు ఆడడం మానవులకి వాడుకైపోయింది. ధనాశ మానవ స్వభావంలో మిళితమైపోయింది. అందువల్లనే కదా ఇంత హింస చూస్తున్నాం. అంత్యదినముల్లో అపాయకరమైనటువంటి కాలములు సంభవించును. అక్రమము విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమలు చల్లారిపోవును. ఎక్కడున్నాయి ప్రేమలు చెప్పండి? ఎక్కడైనా బావే, కానీ వంకదొట్ట దగ్గర బావ కాదంట. అంటే దీని భావం ఏంటంటే కుటుంబ సంబంధాలన్నీ కూడా నామకార్థమే. ధనం, ఆస్తి అనే అంశాలు వచ్చినప్పుడు బంధుత్వాలు, బంధాలు, రక్త సంబంధాలు గుర్తుకురావు. తోట ముఖ్యమా, పొలం ముఖ్యమా, రక్త సంబంధం ముఖ్యమా అని ప్రశ్నిస్తే వంగతోటే కావాలి, రక్త సంబంధం నాకు అవసరం లేదు, పొలమే నాకు కావాలి. నువ్వు సమాధి చేయబడినప్పుడు మరణించిన తర్వాత పాతి పెట్టడానికి ఆ పొలం అంతట్లో సమాధి చేయబడతావా? నీ సమాధికి అవసరమైనటువంటి భూభాగం ఎంత? నేను పాడు మీద మోయడానికి ఆ నలుగురే కదా కావాలి. ఏది ప్రాముఖ్యమైంది? నీ పాడిని మోసే ఆ నలుగురిని నువ్వు కోరుకోనాలా? అశాశ్వతమైనటువంటి ధనాన్ని కోరుకోనాలా? నేడు ఎంతమంది ధనవంతులు నెమ్మది లేకుండా ఉన్నారు, సమాధానం లేకుండా ఉన్నారు, శరీరంలో ఆరోగ్యం లేకుండా ఉన్నారు. ఇక్కడ సారం ఏమిటంటే ధనం అవసరం లేదని కాదు. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకండి. ధనం కోసమే జీవించకండి. దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ధనంకి ఇవ్వకండి. పైకి భక్తి పరులుగా కనబడతారు, ఆ భక్తి యొక్క శక్తి మీద ఆధారపడరు. అంత్యదినముల్లో అపాయకరమైనటువంటి కాలంలో సంభవించిన మనుష్యులు స్వార్థపరులుగా ఉంటారు, అజితేంద్రులుగా ఉంటారు, అపవాదకులుగా ఉంటారు, సజ్జన ద్వేషులుగా ఉంటారు. పౌలు చక్కగా చెప్పాడు కదా అంత్యదినాల్లో ఎట్లా ఉంటారు మానవులు, మానవ స్వభావం ఎట్లా ఉంటుంది, మానవ సంబంధాలు ఎట్లా ఉంటాయి. ఇక్కడ చూసారా, అక్రమం విస్తరించిపోతూ ఉన్నది. ప్రేమలు ఎక్కడ నిలుస్తాయి? ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, బంధాలు మనం ఈ దినాల్లో చూచట్లేదు. మరలా సమస్తము చక్కపరచబడాలి అంటే ప్రాముఖ్యమైనది ఏమిటి? అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైనది ఏర్పరచుకున్నది. మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుని ఉన్నది. దాని నుండి, ఆమె యొద్ద నుండి దానిని ఎవరు తీసివేయలేరు. మరియా హ్యాస్ చోజన్ ద బెస్ట్ థింగ్ ఫర్ హర్ సెల్ఫ్. నో వన్ కెన్ టేక్ దట్ అవే ఫ్రమ్ హర్. మరియా జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే సౌందర్యం లేనటువంటి స్త్రీగా లేదు, ఎంతో సౌందర్యం కలిగినదిగా ఉన్నది. శరీరానుసారమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తిగా ఉన్నది. దేవుణ్ణి తెలుసుకొనక పూర్వము ఆమె జీవితం ఎంతో వ్యత్యాసంగా ఉంది. ఎంతో సౌందర్యం కలిగినటువంటి స్త్రీ, ఎంతో విలాసవంతమైనటువంటి లోకానుసారమైనటువంటి జీవితం జీవించినటువంటి వ్యక్తిగా ఉన్నది. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు ఆమె యొద్దకు వచ్చారో ఆమె జీవితం మారిపోయింది. అట్లనే యేసుక్రీస్తు ప్రభు మీ యొద్దకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మీ జీవితం మారిపోతుంది. జీవితం మారిపోవడం అంటే పై వేషధారణ కాదు, బొట్టు తీసేయడం, తెల్లచీర కట్టుకోవడం,
పువ్వులు పెట్టుకోవడం మానేయడం, నగలు బంగారు ఆభరణాలు తీసేసి శిలువ ధరించడం, ఇవి కాదు కదా యేసుక్రీస్తు ప్రభు కోరుకున్నది. ఎప్పుడైతే ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు దర్శిస్తారో, ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించి తన హృదయంలో ప్రతిష్ఠించుకుంటాడో, ఆ వ్యక్తి యొక్క అంతరంగ జీవితం మారిపోతుంది. ఆ అంతరంగంలో కలిగినటువంటి మార్పుకు గుర్తుగా, చిహ్నంగా వెలుపటి జీవితం ఎంతో నిరాడంబరంగా ఉంటుంది. క్రీస్తుని కలిగినటువంటి వారి ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, ఎంతో నిర్మలంగా ఉంటుంది, ఎంతో శాంతిపరులుగా ఉంటారు. సమాధానపరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడదురు. యేసుక్రీస్తు ప్రభుని ఎరిగినటువంటి బిడ్డలందరూ కూడా అనేకులకి సమాధానాన్ని అందించేవారిగా ఉంటారు, అనేకులకు రక్షణ కలుగు చేసేవారిగా ఉంటారు. అబ్రహమానిని బట్టి భూలోకవాసులందరూ ఆశీర్వదించబడతారు. ఈ ఆశీర్వాదం విశ్వాసులకు పితరుడైనటువంటి అబ్రహాముకు మాత్రం పరిమితం కాదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని వారి యొక్క దేవునిగా అంగీకరిస్తారో, రక్షకునిగా అంగీకరిస్తారో, కాపరిగా అంగీకరిస్తారో, వారందరూ కూడా అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దానంలో సమాన వారసులుగా ఉన్నారు. నువ్వు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించావా? యేసయ్యను ప్రేమిస్తూ ఉన్నావా? అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దానం నీకు కూడా ఇవ్వబడింది. నిన్ను బట్టి సకల దేశస్తులు కూడా ఆశీర్వదించబడతారు. నీవు ఉన్నటువంటి స్థలంలో నీ చుట్టూ ఉన్నటువంటి వారికి నీవు ఆశీర్వాదంగా ఉంటావు, దీవెనగా ఉంటావు. మనం ఎక్కడ ప్రారంభించాం? మన ప్రారంభ దశ మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు నేడు భూలోకంలో చూసినట్లయితే ఎంతోమంది ఐశ్వర్యవంతులు, ధనవంతులను చూస్తున్నాం. ఆ బ్యాంకు, ఈ బ్యాంకు, ఈ బ్యాంకు, ఆ బ్యాంకు, స్విస్ బ్యాంకు. వారి ప్రారంభ దశను వారు మర్చిపోయినటువంటి వారిగా ఉన్నారు. ఏ మార్గంలో వచ్చినా సరే డబ్బు వస్తే చాలు. ఏ మార్గంలో వచ్చినా సరే, అది లంచం కావచ్చు, అక్రమం కావచ్చు, అన్యాయం కావచ్చు, విధవరాల సొత్తు దోచుకొనడం కావచ్చు, అనాథలను హింసకు, బలాత్కారానికి గురి చేయడం కావచ్చు, ద్రోహానికి గురి చేయడం కావచ్చు. ఏ మార్గమైనా పర్వాలేదు, డబ్బు వస్తే చాలు అన్న దృక్పథంతో నేడు మానవులు ఆ మార్గంలో, ఈ మార్గంలో కేవలం ధనాన్ని సంపాదించి కూర్చుకునేవారిగా ఉన్నారు. ప్రయోజనం ఏముంది చెప్పండి? మన కళ్ళ ముందు ఎన్ని సందర్భాలు, ఎన్ని నిజ సంఘటనలు, వాస్తవమైనటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఎంతమంది ధనవంతులు హాస్పిటల్కి వెళుతున్నారు, తిరిగి మృతదేహమే బయటికి వస్తూ ఉన్నది కదా. స్వస్థత పొందుకుంటున్నారా? పరలోకంలో ప్రవేశిస్తూ ఉన్నారా? క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకుంటూ ఉన్నారా? నరకాన్ని తప్పించుకుంటూ ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి సమాధానాన్ని, రక్షణానందాన్ని, రక్షణానుభవాన్ని పొందుకుంటూ ఉన్నారా? ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రతి మనుష్యుడు ఆలోచించాలి. ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నీ ప్రారంభ దశ మర్చిపోవద్దు. సమూయేలు సౌలుతో చెప్తున్నాడు, ఇజ్రాయేలీల యొక్క గోత్రములన్నింటిలో నీవెంతో స్వల్పమైనటువంటి, అల్పమైనటువంటి చిన్న గోత్రానికి చెందినటువంటి వాడివై ఉండగా నీ దేవుడైనటువంటి యెహోవా నీ మీద కృప చూపించి నిన్ను ఇజ్రాయేలు జనాంగం అంతటిపై రాజుగా నియమించాడు కదా. మరి నీ పట్ల ఇంత విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని చూపించినటువంటి దేవుని పట్ల నీవెంత కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉండాలి. మరి నీవు దేవుని పట్ల ప్రేమ కలిగి లేవే, దేవుని మాటను తృణీకరించేవని ఉన్నావే. బలి అర్పించుట కంటే మాట వినట శ్రేష్టం కదా, దేవుని మాట మీద తిరుగుబడుతున్నావే. చూసారా, మన పిల్లలు మనం దేవుని యందు భయభక్తుల్లో పెంచాలి. దేవుని యందు భయభక్తుల్లో పెంచకపోతే ఏం జరుగుతుంది? అనాథ శరణాలయం చూస్తున్నాం కదా, వృద్ధాప్యాలు చూస్తున్నాం కదా, వృద్ధాశ్రమాలు. ఎందుకు ఇన్ని వృద్ధాశ్రమాలు అంటే పిల్లల్ని సరైనటువంటి రీతిలో పెంచకపోవడం ఒక కారణం. ఇప్పుడు చూడండి, ఎన్నో క్రిమికీటకాలు, ఈ క్రిములు ఇవన్నీ రాకుండా క్రిమి సంహారక మందులు, ఎరువులు వేసి పెంచినటువంటి, చక్కగా శ్రద్ధ తీసుకుని పెంచినటువంటి మొక్కలకు కూడా చీడ పడుతుంది.
అందులో ఆ మొక్కను శ్రద్ధ తీసుకుని పెంచినటువంటి ఆ వ్యవసాయదారుడు తప్పు ఉంది అని మనం చెప్పలేం. కానీ చాలా శాతం మొక్కలకు చీడబట్టడానికి కారణం ఏమిటంటే సరైనటువంటి రీతిలో ఆ మొక్కలను పెంచకపోవడం, సంరక్షించకపోవడం. అట్లనే నేడు మనం అనేకమైనటువంటి వృద్ధాశ్రమాలు చూస్తున్నాం. అనేక మంది వృద్ధులు చిరిగిపోయినటువంటి వస్త్రాలతో, మాసిపోయినటువంటి తలతో, నిరాశలో, నిస్పృహలో, దుఃఖంలో తలదాచుకొనడానికి గూడు లేక నిరాశ్రయులుగా ఉన్నారు. అంటే కారణం వారి పెంపకాలు, పిల్లల యొక్క పెంపకాలు సరిగ్గా లేకపోవడమే కదా. పిల్లల్ని తల్లిదండ్రులు దేవుని యొక్క భయభక్తుల్లో పెంచాలి. బాలుడు నడవలసినటువంటి త్రోవ వానికి చూపించము. పెద్దవాడైనా కూడా వాడు ఆ త్రోవ తప్పిపోడు. మనం మన పిల్లల్ని దేవుని యొక్క భయభక్తుల్లో పెంచినట్లయితే నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపము, నీకు మేలు కలిగినట్లు, నీకు దీర్ఘాయుష్ కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపము. వాగ్దానములతో కూడినటువంటి ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా ఉన్నది కదా. ఇట్లా మనం దేవుని యొక్క భయభక్తుల్లో, దేవుని యొక్క మాటల్లో మన పిల్లల్ని పెంచినప్పుడు వారు తల్లిదండ్రుల పట్ల ఎట్టి బాధ్యత కలిగి ఉండాలి, భార్య బిడ్డల పట్ల ఎట్టి బాధ్యత కలిగి ఉండాలి, సమాజం పట్ల, సంఘం పట్ల ఎట్టి బాధ్యత కలిగి ఉండాలి, దేవుని ఆలయం పట్ల ఎట్టి బాధ్యత కలిగి ఉండాలి అని వారి బాధ్యతలు, విధులు తెలుసుకుని ప్రవర్తిస్తారు. అందువలన దేశం ఆశీర్వదించబడుతుంది. దేవుడెప్పుడు తోడుగాక దేశమో వర్ధిల్లును, ఆ తావు నందు జనులు మిగుల ధన్యులైవ సింతురు. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగ దేవుడేనకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. మహావినోదుడాపదల సహాయుడైన మ్రోచును. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగ దేవుడేనకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియును, కోటయునశ్రయమునయ్య కోబు దేవుడుండగా వేటికింక వెరవలయునెప్పుడు నాకు పండుగ. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగ దేవుడేనకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. మహావినోదుడాపదల సహాయుడైన మ్రోచును. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగ దేవుడేనకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. దేవుడే మనకు ఆశ్రయంగా ఉంటే, దేవుడే మనకు దుర్గంగా ఉంటే, దేవుడే మనకు కోటగా ఉంటే, దేవుడే మనకు అండగా ఉంటే మనం ఎందుకు చింతపడాలి, మనం ఎందుకు భయపడాలి చెప్పండి. ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే అని మోషే భక్తుడు చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం. దేవుణ్ణి మనం నివాస స్థలంగా చేసుకున్నామా? దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? సుఖానుభవం కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నామా? ధనము కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభువు చూసారా, ఈ లోకంలో జీవించినంత కాలం ఎట్లా జీవించారు? నా తండ్రి యొక్క చిత్తము చేయుట నాకు ఆహారము పానీయమునై ఉన్నాయి. ఈ లోక జీవితమే శాశ్వతము, ఈ లోకమే ప్రాముఖ్యమైంది అని యేసుక్రీస్తు ప్రభు ఎంత మాత్రం ఎంచుకొనలేదు. తను ఎంత మాత్రం హెచ్చించుకోనలేదు. తన ప్రాణాన్ని తనకు విలువైనదిగా యేసుక్రీస్తు ప్రభు ఎంచుకోలేదు. పానార్పణంగా పోయబడ్డారు, త్యాగం చేయబడ్డారు. మరణమగునంతగా యేసుక్రీస్తు ప్రభు తాను తగ్గించుకొనుటను బట్టి అన్ని నామాల కంటే అత్యున్నతమైనటువంటి నామంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు హెచ్చించబడింది. చూచారా? భూమి ఆకాశములు గతించును కానీ నా వాక్యానులను గతించదు. తమ్మును తాము తగ్గించుకున్న వారు హెచ్చించబడదురు. దోస్ దట్ హంబుల్ themselves will be lifted up. Why the
name Jesus Christ was lifted above all names. In all the names on the earth, the name Jesus Christ is above all names. In all the names in the heaven, the name Jesus Christ is above all the names in heaven. Likewise, under the earth, in all the names under the earth, the name Jesus Christ is above all the names. There is no name above Jesus Christ's name. Because Christ humbled himself and became obedient to the will of the Father, to the will of the one who has sent him to accomplish the salvation of man, to buy remission of sins, to buy pardon, to buy eternal life, to open the doors of heaven before man, to restore the broken relationship between God and man. Christ has come as a mediator. Does this mean Christ is not God? No, it doesn't mean. This mystery is great to understand. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమేచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నీ సిల్వన్గాకయా దేవా, దేనిన్ ప్రేమింపనీయకు. నన్నవరించు సర్వము నీ సిల్వకై త్యజింతును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమేచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. For those that are being saved, the cross is the power of God. But to those that are perishing, the message of cross that we preach is foolishness. We preach Christ crucified. I have decided that I preach nothing other than the crucifixion of Christ. I have decided that I do not mix the message of cross with any of the surplus worldly knowledge that I acquired. Paul, the great genius of law, who got educated at the feet of traditional teachers of law, Gamaliel, being an encyclopedia of knowledge, Paul has decided that may I consider all my knowledge is worthless in comparison to the message of crucifixion of Christ, because only this one thing is needed for man to pass from this world to the other world. Where is the other world? What is the proof that the other world exists? This question is very vital. If there is no other world, where are we sending the rockets? If there is no other world, why are we sending so many satellites, so many rockets, so many space vehicles into the space?
We are trying to find the truth. We are trying to see the celestial city, yet man could not succeed. With all his knowledge of science and technology, could not see the celestial city. If there is no other world, if there is no celestial city, if there is no Zion, where are we sending the rockets? Where are we sending the space vehicles? If the satellites planted in Earth's orbit were to give knowledge of future, were to help in communicating, how much more being connected with God will empower us with the knowledge of future. నేటి ధ్యానాంశము ప్రేమ. Love. Peter, do you love me? Guard my sheep. Rear my lamb. Feed my lamb. This is the love of God. I am the good shepherd. చూచారా, యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు నామము అన్ని నామాల కంటే ఉన్నతమైనటువంటి నామంగా హెచ్చించబడింది. అన్ని నామముల కన్న మిన్నైనది యేసునామము. యేసునామము జయం జయమో, సాతాను శక్తుల్ లయం లయమో. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. Rebuke the Satan, it will flee away from you. This is the power we have in the name of Jesus. When we possess this one thing that is needed, we will have authority over all the dark forces of the air, all the demonic forces. Rebuke the Satan in the name of Jesus, it will flee away from you. There is nothing like demonic forces. There is nothing like Satan. There is nothing like evil forces. If there is Satan, why do I not see? If there is no Satan, who provoked Judas to betray the author of life for 30 silver pieces? 30 silver pieces. Judas underestimated the author of life, sold innocent blood for 30 silver pieces. Did the 30 silver pieces save Judas? If there is no evil, if there is no Satan, who provoked Ananias and Sapphira to deceive the Holy Spirit? Ananias, did you sell your field only to this money? Yes, we have sold our field exactly of this price. This is the price that we have sold our field. Exactly, this is the same amount for which I have sold my field. Ananias, did you sell the field only for this amount? Yes. Why Satan has provoked you to deceive the Holy Spirit? Immediately, Ananias fell at the feet of Peter and died. Young men carried the dead body of Ananias and buried him.
After few hours, not knowing that Ananias was dead, his wife Sapphira comes to the servant of God, Peter. Peter again asks Sapphira, Sapphira, did you and your husband sold the field for this amount only? Yes, exactly for this amount me and my husband have sold the field. When the field is with you, it is yours. When you have made up your mind to offer it to the Lord by selling the field, it is no longer yours. If you intend to have the money that was obtained on selling your field, you would have kept all the money with you, or you would have told the truth that out of the money that we obtained by selling the field, we took a portion of money for us and brought the remaining amount to offer to the Lord. You and your husband did not do any of these things. Rather, devil has provoked you to deceive the Holy Spirit, to whom you are lying. Is there anything invisible to the Lord? Is there anything hidden to the Holy Spirit? Why you and your husband, bent on deceiving the Holy Spirit, decided to deceive the Holy Spirit? Immediately, Sapphira fell at the feet of Peter. Sapphira was also carried by young men and was buried in the same place where her husband was buried. Did you sell the innocent blood for 30 silver pieces, Judas? Why Satan has provoked you to sell innocent blood for 30 silver pieces? Devil's provocation has not ended there. Devil has again provoked Judas to commit suicide. Judas hanged himself. In spite of the repentance of Judas, in spite of returning the 30 silver pieces to the high priest and confessing that I have sold the innocent blood Jesus Christ, his forgiveness did not save him. Devil has further provoked Judas to commit suicide. The high priest said, "This is the money of innocent blood. This should not be put in the offertory. We will buy a field to bury foreigners with these 30 silver pieces." So the high priest gave the 30 silver pieces to a potterman to buy his field that can be used as a graveyard to bury the foreigners. This is in fulfillment of the prophecy. With the money of 30 silver pieces that I am sold, they bought a field from a potterman. I have come to this world to fulfill the will of my Father. Heaven and earth will pass away, but not my word. I have come to this world to fulfill the prophecies of all the prophets, right from Moses to prophet Apostle John. All the prophecies that are
foretold, I have come to fulfill. Heaven and earth will pass away, but not my word. ద్రవ్యమును తోటలకు సమయమిదా